హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మాల్వాడి గుండం అని చెప్పి ఇక్కడ తిరుపతిలో ఒక మంచి ఫేమస్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అవి చూపిద్దామని చెప్పి అనిపించింది. చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్. అది మోస్ట్లీ అండర్ రేటెడ్. అది ఎవరికి ఎక్కువ తెలిసిండదు. లోపల ఎక్కువ తిరుపతి రెసిడెన్స్కి మాత్రమే తెలిసింటుంది ఎక్కువ అది. సో ఈరోజు చూపిద్దాం అది. లెట్స్ గో. ఇది దివ్యారామం పార్కు, అలిపిరి రోడ్లో ఉంటుంది. గైస్, చాలా పెద్ద పార్క్ ఇది. ఈ పార్క్ లో వాకింగ్ చేసే వాళ్ళు వాకింగ్ చేస్తుంటారు. ఊరికి క్యాజువల్ గా వచ్చి కూర్చున్న వాళ్ళు కూర్చుంటారు. మార్నింగ్ టైమ్స్ వాకింగ్ అంతా ఫ్రీనే. ఈవినింగ్ టైమ్స్ మటుకు 10 రూపీస్ ఛార్జ్ ఉంటుంది. అది పే చేసేస్తే లోపలికి పోవాలి. ఈ మాల్వాడి గుండం వాటర్ ఫాల్స్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా నేను చూసిన 2 టైమ్స్ పెద్ద వాటర్ ఫాల్స్ ఏం లేవు. ఇప్పుడు ఎక్కువ ఫ్లో ఉందంట. సో చూడడానికి అయితే వెళ్ళిపోదాము. ఓకే, లెట్స్ గో. ఇక్కడ మార్నింగ్ వాక్ ఎక్కువ వస్తారు. ఇది ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ లైన్. ఇది కపిల్ తీర్థం కంటే ఇంకా అవతల నుండి అలిపిరి వరకు ఉంటుంది. మంచిగా వాక్ చేస్తారు అందరూ. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ వాక్ చేస్తే పొద్దున్నే బెంగళూరుకి వచ్చే ముందు డైలీ మార్నింగ్ ఇక్కడ వచ్చి వాకింగ్ చేసేవాడిని. చాలా బాగుంటుంది అసలు చూడడానికి కూడా, వాకింగ్ చేయడానికి అంతా న్యాచురల్గా ఉంటుంది. దారి అంతా కూడా అలా ఉంటుంది. సో ఎందుకు చూపించకూడదు, ఇది ఇంత బాగుంది కదా. చాలా మోస్ట్ అండర్ రేటెడ్ ఇది. ఈ ఊర్లోనే ఎక్కువ తెలియదు ఎవరికి. రూట్ ఇలా ఉంటే భలే ఉంటుంది కదా. ఇది ఒక చిన్న పాండ్ టైప్లో ఇది. దీని చుట్టూ కూడా అందరూ వాకింగ్ చేస్తుంటారు. మార్నింగ్ టైమ్స్ ఇలాంటి ప్లేస్కి వచ్చి వాకింగ్ చేస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. అసలు ఈ వెదర్కి చిన్నగా నడుచుకుంటూ వెళ్తూ వింటేజ్ డిఎస్పి పాటలు వింటే అసలు ఏముంటుంది కదా, సెట్. ఇక్కడంతా డైలీ నేను వాకింగ్ వచ్చేవాడిని మార్నింగ్ టైమ్స్. నడుచుకుంటా లోపలికి వెళ్ళి మళ్ళీ బయట వరకు వచ్చేవాడికి. బాగా అనిపించేది ఇదంతా. వెళ్ళే దారంతా కూడా ఇట్లానే ఉంటుంది. నీట్గా ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అదొక స్మాల్ సైజ్ ట్రెక్కింగ్. ఇలాంటి దారిలో వెళ్తుంటే ఏదో ట్రెక్కింగ్ చేసినట్లాంటి ఎక్స్పీరియన్స్ వస్తుంది. మనం ఇప్పుడు ఈ దారంటే వచ్చినాము. ఇది ఒక చిన్న కొండ. దీన్ని ఎక్కేసి వెళ్ళిపోయి ఆ పక్క రైట్ సైడ్కి వెళ్తే అదే ఇంకా వాటర్ ఫాల్స్. అటు సైడ్ దూరంగా కనిపిస్తుంది కదా, అదే మాల్వాడి గుండం. దాని దగ్గరికి వెళ్ళిపోతాం ఇప్పుడు మనము. ఇది చూడడానికి మార్నింగ్ టైమ్స్ అండ్ ఈవినింగ్ టైమ్స్ పర్ఫెక్ట్. లోపలికి వెళ్ళిపోతాం అట్లనే ఇప్పుడు. అయినా మీలో ఎంతమంది మార్నింగ్ వాకింగ్కి వెళ్తారు? అది కూడా వెళ్ళేటప్పుడు ఒక మంచి మెలోడియస్ పాట వినుకుంటూ. సూపర్ ఉంటుంది కదా. మీ ఫేవరెట్ పాట ఏందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలానే ఈ వీడియో ఇంతవరకు చూసారు కదా, నచ్చితే లైక్ చేయండి ఖచ్చితంగా. చూసిన వాళ్ళందరూ వీడియోని లైక్ చేస్తే ఈ వీడియో అందరి దగ్గరికి వెళ్తుంది. సో దాని ద్వారా ఎక్కువ రీచ్ ఉంటుంది ఛానల్కి. అందరు చూస్తున్నారు, దానికి హ్యాపీ. కాకపోతే దాంతోపాటు లైక్ చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఒక చిన్న మోటివేషన్ టైప్లో చేస్తారులే. అయినా ఈ బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఏందబ్బా అనిపిస్తుందా. ఇది పక్కన వాటర్ ఫాల్ సౌండ్. ఈ మాత్రం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా నాకైతే పర్సనల్గా పొల్యూటెడ్ సిటీస్ కంటే ఇలాంటి టైర్ 2 సిటీసే చాలా ఇష్టం. కంపారిటివ్లీ తిరుపతిలో కొంచెం పొల్యూషన్ తక్కువ ఉంటుంది సిటీస్తో పోలిస్తే. యాక్చువల్గా వాటర్ ఫాల్స్ ఇప్పుడు చిన్నగా ఉంది, కానీ ఒక 2 వీక్స్ బ్యాక్ చాలా ఎక్కువ ఉన్నిందంట. ఇక్కడికి వచ్చేటప్పుడు చాలామంది చెప్పారు
అయినా ఇంత పీస్ఫుల్ సన్ రైజెస్ ఎక్కువ చోట్ల ఉండవు. మీ దగ్గరలో ఎక్కడన్నా ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి, బాగుంటుంది. ఇప్పుడన్నా వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు దారి చాలా కష్టంగా ఉంటుంది, ఎక్కడ జారిపోతాం అనిపిస్తుంది. అందుకే ఒక హ్యాండ్ ఇట్లా చేయి ఇట్లా పట్టుకొని దిగడం మంచిది. సో దిగేసి మళ్ళీ మాటలు. సో దిగేసి ఇప్పుడు ఇలా అయితే వచ్చేస్తున్నాం. ఇప్పుడు మార్నింగ్ టైమ్స్ పీస్ఫుల్గా వాక్ చేస్తే ఇంకా డే అంతా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇది ఇట్లా స్ట్రైట్ వెళ్ళిపోయి అక్కడ పోతే ఒక వ్యూ పాయింట్ వస్తుంది. వ్యూ పాయింట్ నుంచి అక్కడ ఉన్న లేక్స్ అవి కనిపిస్తాయి. దీన్ని దివ్యారామం పార్క్ అంటారు. ఈ వీడియో మీకు నచ్చిందైతే అందరూ ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందర ఉంటా. బాయ్.